యూత్ ఫర్ సేవ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కొల్చార మండలం సీతారాం తాండా గ్రామంలో స్కూల్ విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ మరియు నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ సేవ ముఖ్య సలహాదారుడు ప్రొఫెసర్ మల్లికార్జున రెడ్డి గీతం విశ్వవిద్యాలయం మాట్లాడుతూ యూత్ ఫర్ సేవ అనేది యువతలో సేవాభావాన్ని పెంపొందించి సమాజ అభివృద్ధికి వారిని భాగస్వాములుగా చేసే స్వచ్ఛంద సేవా సంస్థ. ఇది 2007లో స్థాపించబడింది. విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ఉపాధి, యువజన నాయకత్వ వికాసం వంటి అనేక రంగాల్లో సేవలు అందిస్తోంది. స్వచ్ఛంద సేవకులను సమాజ అవసరాలకు అనుసంధానం చేసి సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తోంది. పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు మార్గదర్శకత్వం, మొక్కలు నాటడం, పరిశుభ్రత కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణలు వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సమాజం పట్ల బాధ్యత, కరుణ, సేవా దృక్పథం, నాయకత్వ లక్షణాలను యువతలో పెంపొందించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. ప్రతి పౌరుడు సమాజాభివృద్ధికి తన వంతు బాధ్యతను నిర్వర్తించాలనే భావనను ఈ సంస్థ ప్రోత్సహిస్తోంది. సేవ ద్వారా వ్యక్తిత్వ వికాసంతో పాటు సమాజంలో సానుకూల మార్పును తీసుకురావడమే యూత్ ఫర్ సేవ యొక్క ప్రధాన ధ్యేయమని తెలిపారు. స్కూల్ బ్యాగుల పంపిణీ కమల్ సురేష్ ప్రత్యేక చొరవతో చేయడం జరిగిందని తెలుపుతూ రానున్న రోజుల్లో యూత్ ఫర్ సేవ తరపున మరిన్ని సహాయ కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ ఆల్ ఇండియా స్టేట్ యూనివర్సిటీస్ కో కన్వీనర్ కమల్ సురేష్, సర్పంచ్ కమలి మోహన్, స్కూల్ హెడ్ మాస్టర్ యాదగిరి, యూత్ ఫర్ సేవ కార్యకర్తలు తేజ, విశాల్ మరియు గ్రామ పెద్దలు కేతావత లక్ష్మణ్, రవి, రాజు, మంగిలాల్, ఫుల్ సింగ్, అంజీ, హరియా, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. వరదలు వచ్చినా అక్కడ సాయం చేయడం, ఏదైనా మొక్కలు నాటడం, బ్లడ్ ఇవ్వడం, నీడిస్ ఏది ఉన్నా కానీ సరుకులు ఏది ఉన్నా పేదలకు ఇవ్వడమే యూత్ ఫర్ సేవ యొక్క కాన్సెప్ట్. అందులో భాగంగా మనకు మల్లికార్జున రెడ్డి సార్ గారు గీతం యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇక్కడికి వచ్చి సీతారాం తండా పంచాయతీకి పేద పిల్లలు ఉన్నారు, పేద పిల్లలకు బ్యాగ్స్ ఇవ్వాలి, ఆ బ్యాగ్స్ తోటి వాళ్ళ దగ్గర కిట్స్ ఉంటాయి, వాటి మంచి చదువుకోవాలి, ఇక్కడ నుండి రేణుకా మేడం కూడా వాళ్ళందరినీ పట్టించుకోవాలి, మంచి చదివించాలనే ఉద్దేశంతో సార్ దాదాపుగా 100 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి రావడం జరిగింది మేడం. కాబట్టి సారు యొక్క హృదయం చాలా గొప్పది. కాబట్టి పేద పిల్లలకు హెల్ప్ చేయాలని అక్కడి నుంచి ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఫ్యూచర్లో కూడా మంచిగా చదివిస్తే పిల్లలకు కూడా హెల్ప్ చేయడానికి వాళ్ళు వెనకడుగు వేయకుండా ఎప్పుడు ముందంజలో ఉంటారు. కాబట్టి మీరు ఒక నిమిషం మీరు మాట్లాడి ఫ్యూచర్లో ఏదున్నా మీ స్కూల్కి ఏదైనా అవసరాలు ఉన్నా మీరు అప్పీల్ చేయండి. అంత దూరం నుంచి వచ్చినందుకు మా పిల్లల తరఫున నా నుంచి అందరికీ కృతజ్ఞతలు. ఇక్కడ 19 మంది పిల్లలు ఫస్ట్ రన్నింగ్ చదువుతున్నప్పుడు నేను ఒక్కదాన్ని కాబట్టి ఇబ్బందులు ఉన్నా లేదా ఇలా అన్నీ చూసుకుంటా నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నా. మీరు మా పిల్లలకు బ్యాగ్స్ ఇవ్వడం, ఇంకేదన్నా స్కూల్ తరఫున ఇంకేమైనా అందరూ ఏమంటే మాకు అండగా ఉండడం చెప్పడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. యూత్ ఫర్ సేవ చాప్టర్స్ యూత్ ఫర్ సేవ ఇండియా 2007వ సంవత్సరం నుండి ప్రారంభమైంది. వెంకటేష్ మూర్తి గారు అని తను సమాజానికి, దేశానికి సేవ చేయాలనే ఒక మంచి ఆలోచనతో యూత్ ఫర్ సేవ స్టార్ట్ చేశారు. యూత్ ఫర్ సేవ స్టార్ట్ చేసిన దగ్గర నుండి స్కూల్ చిల్డ్రన్కి మామూలుగా కిట్స్ ఇవ్వడమే కాకుండా ఒక విలేజ్లో ఉన్న సమస్యలని, లేదా ఒక మండల్ హెడ్ క్వార్టర్లో ఉన్న సమస్యలని, లేదా ఒక డిస్టిక్ లెవెల్లో ఉన్న సమస్యలని, లేదా ఒక రాష్ట్ర లెవెల్లో ఉన్న సమస్యలని తన వంతు ప్రయత్నంతో టీమ్స్తో దాదాపు ఒక 30, భారతదేశంలో ఒక 30 చాప్టర్లు ఉన్నాయి. ఈ 30 చాప్టర్లకి దాదాపు 10 లక్షల మంది దాకా వాలంటీర్లు ఉన్నారు. ఈ వాలంటీర్లు చాలా కష్టపడి చాలా సమస్యలని సాల్వ్ చేస్తున్నారు. అందులో భాగంగానే తమ్ముడు కమల్ సురేష్ మా పిల్లలకి కూడా మీరు హెల్ప్ చేయండి, మా పిల్లలకి కూడా స్కూల్ కిట్స్, నోట్స్ ఇవ్వండి అని యూత్ ఫర్ సేవని అడిగారు. సో దానిలో భాగంగానే నేను మా వాలంటీర్ టీం సీతారాం తండాకి వచ్చి సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు మెంబర్స్, తర్వాత స్కూల్ టీచర్స్ ఆధ్వర్యంలో ఈ పిల్లలకి స్కూల్ కిట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే, మామూలుగా మేమందరం గవర్నమెంట్ స్కూల్స్ నుండి చదువుకొని వచ్చాము. చిన్నప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్స్ లేవు, ప్రైవేట్ స్కూల్ టీచర్స్ లేరు. మామూలుగా ఏంటంటే ఏదైనా ఒక స్కూల్కి, ఒక గవర్నమెంట్ స్కూల్ ఉందంటే గవర్నమెంట్ స్కూల్లో టీచర్ ఉంటారు. ఆ టీచర్ ప్రైవేట్ స్కూల్ టీచర్ కంటే నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు టెట్, బిఈడి, టీటీసీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మామూలుగా ఉత్తీర్ణత సాధించి
పోటీ పరీక్షలు విజయం సాధించి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. చాలా కష్టపడి వస్తారు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత పిల్లలకి సహాయం చేయాలి, వాళ్ళ పిల్లలాగా అనుకుంటారు. కాబట్టి నేను ఏంటంటే మామూలుగా ఇక్కడ ఉన్న సర్పంచ్ కానీ, టీచర్స్ కానీ, ఈ గ్రామ పెద్దలకు కానీ మీ ఊర్లో ఉన్న స్కూల్కి ఆ ఊర్లో ఉన్న పిల్లలని ఆ గవర్నమెంట్ స్కూల్లో చదవడానికి ప్రోత్సహించండి, ఎంకరేజ్ చేయండి. సో ఈ అవకాశం ఇచ్చినందుకు గ్రామ పెద్దలకి, టీచర్కి, తర్వాత తమ్ముడు కమల్ సురేష్కి ధన్యవాదాలు.